హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎన్ఎం కిచెన్. ఈ రోజు మీకు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టపడి తినే చపాతీ మలీదా చూపిస్తాను. ఈ రెసిపీ చేయడం చాలా సులభం కూడాను. వీక్లీ 2 టైమ్స్ చేస్తూ ఉంటాం మా పిల్లల కోసం. ముందుగా ఒక హాఫ్ కేజీ గోధుమ పిండిని ఒక బౌల్లోనికి తీసుకోండి. దానిలో కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలపండి. తర్వాత కొద్దిగా నీటిని యాడ్ చేస్తూ బాగా కలుపుకోండి. ముఖ్యంగా మా ముస్లిం ఇళ్లలో తరచుగా చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ చపాతీ మలీదా చాలా టేస్టీగా ఉంటుంది. కలిపిన పిండి ఇలా సాఫ్ట్‌గా రావాలి. ఈ విధంగా కలుపుకోండి. అందులో కొద్దిగా ఆయిల్‌ని వేసి బాగా కలిపి ఒక అరగంట నానపెట్టండి. ఈ విధంగా అరగంట పిండి నానడం వలన చపాతీలు సాఫ్ట్‌గా వస్తాయి. కొద్దిగా పిండిని తీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేయండి. ఇప్పుడు ఆ పిండిని చపాతీ కర్రతో రోల్ చేస్తూ కొద్దిగా పొడి పిండిని యాడ్ చేస్తూ వెడల్పుగా చేయండి. దానిపై కొద్దిగా ఆయిల్‌ని వేసి ఇలా వెడల్పుగా అనండి. ఈ విధంగా 2 మడతలు పెట్టండి. ఈ విధంగా అన్ని ఉండల్ని రోల్ చేసి మడత పెట్టుకోండి. తర్వాత మడత పెట్టిన ఈ పిండిని కూడా కాస్త వెడల్పుగా రోల్ చేయండి. మరీ మందంగా, మరీ పల్చగా రోల్ చేయకండి. ఎందుకంటే చపాతీ మందంగా ఉంటే లోపల ఉడకదు. అదే పల్చగా ఉంటే గట్టిగా అవుతాయి. ఇలా మీరు చూస్తున్న విధంగా మీడియంగా రోల్ చేయండి. అన్ని చపాతీలు ఇలాగే చేసుకోండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టి అది హీట్ అయిన తర్వాత ఆయిల్ వేయండి. దానిపై మనం రోల్ చేసుకున్న చపాతీ వేసి బాగా 2 వైపులా మీరు చూస్తున్న విధంగా ఇలా కాల్చుకోవాలి. మంట మరీ ఎక్కువ పెట్టి కాల్చకూడదు. మీడియంలోనే ఉండాలి. అప్పుడే చపాతీలు బాగా వస్తాయి. చూసారా? ఇలా 3 వేలతో తుంచితే తునిగిపోతుంది. ఇలా సాఫ్ట్‌గా రావాలి. ఇప్పుడు ఈ చపాతీలతో మలీదా రెడీ చేద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో మనం తయారు చేసుకున్న చపాతీలని చిన్న ముక్కలుగా చేసుకోండి. ఆ తరువాత దీనిని బాగా కలపండి. ఇప్పుడు దీనిలో కొద్దిగా నెయ్యిని, బెల్లాన్ని వేసి బాగా కలపండి. ఈ నెయ్యి మేము ఇంట్లో తయారు చేసుకున్నదే. త్వరలో నెయ్యి ఇంట్లోనే తయారీ వీడియో కూడా పెడతాము. ఈ చపాతీ మలీదాలో గోధుమ పిండి, నెయ్యి, బెల్లం మాత్రమే వాడాం కాబట్టి ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఈ విధంగా ఉండాలండి మలీదా. అంతే, చపాతీ మలీదా రెడీ అయిపోయింది. త్వరలోనే మీకు సొద్ద పిండితో మలీదా చేయడం చూపిస్తాను. ఈ చపాతీ మలీదా మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.